హలో వ్యూవర్స్, వెల్కమ్ టు విఎల్ అకాడమీ. ఈరోజు ఈ సెషన్లో మనం భారతదేశంలోని విద్యా వ్యవస్థ గురించి చర్చించుకుంటాం. మరి ఆలస్యం లేకుండా సూటిగా మన క్లాస్లోకి వెళ్దాం. సో ఈ టాపిక్లో మనం ఏ సబ్ టాపిక్స్ చర్చించుకుంటాము అంటే, ఫస్ట్ ఎందుకు ఈ విద్యా వ్యవస్థ అనేది భారతంలో నిలిచింది ప్రజెంట్. సెకండ్ వన్, స్వతంత్రానికి ముందు భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది. 3, భారతదేశం తర్వాత భారతదేశం విద్యా వ్యవస్థ ఎలా ఉంది స్వతంత్రం తర్వాత. 4, బ్రిటిష్ వారి కాలం నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో విద్యా అభివృద్ధికి ఏర్పాటు చేసిన విద్యా కమిటీలు ఏమిటి. ప్రస్తుతం భారతదేశంలో విద్యా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాయి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాయి. 6th వన్, నూతన జాతీయ విద్యా విధానం 2020 గురించి ఇక్కడ మనం చర్చించుకోవడం జరుగుతుంది. మరి ఆలస్యం ఎందుకు, సూటిగా సుత్త లేకుండా మనం క్లాస్లోకి వెళ్దాం. మరి ఎందుకు ఇది వార్తల్లో నిలిచింది అంటే, 2022 జూలై 31న 2022 ఆగస్టు 4న కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభలో ప్రస్తావిస్తూ, భారతదేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో విద్యా బోధన మరి మదర్ టంగ్ మాతృభాషలో జరగాలని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది అనే విషయం పైన ఇక్కడ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో అనేది మరి చాలా సందర్భాల్లో అనేక ఎగ్జామ్స్లో మరి క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది, అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మీరు గమనించినట్లయితే 2022 జూలై 31న మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేత నిర్వహించబడిన గ్రూప్ 4 ఎగ్జామ్లో మరి ప్రాథమిక విద్య 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. అది ఏ సంవత్సరంలో చేయడం జరిగిందని చెప్పేసి అడగడం జరిగింది. సో అనేక ఎగ్జామ్స్లో మరి విద్యా వ్యవస్థ పైన క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి, అట్ ది సేమ్ టైం 2022-2023 విద్యా సంవత్సరం నుంచి నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొస్తున్నారు కాబట్టి, రాబోయే మరి గవర్నమెంట్ నిర్వహించబడే ఎగ్జామ్స్లలో ఈ విద్యా వ్యవస్థ పైన ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. సో అలా వ్యూవర్స్, దయచేసి ఈ వ్యూవర్స్ మరి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మరి చూడాలని చెప్పేసి మిమ్మల్ని మనం కోరుకోవటం జరుగుతుంది. సో మరి ఇది స్వాతంత్రానికి ముందు భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది అనేది మనం గమనించినట్లయితే, సో మీకు తెలుసు ప్రాచీన కాలం నుంచి అంటే సింధు నాగరికత కాలం నుంచి బ్రిటిష్ వాడు వచ్చేంత వరకు భారతదేశంలో విద్యా వ్యవస్థ అనేది ఇతిహాసాలు, జ్యోతిష్యము, మరి యుద్ధాలు, తంత్రాలు, మంత్రాల గురించి విద్యా బోధన అనేది ఆ సమయంలో జరిగేది. సో ఆ సమయంలో మరి ఇటువంటి విద్యా వ్యవస్థ ఉండేది స్వతంత్రానికి ముందు. సో ఎప్పుడైతే బ్రిటిష్ వాడు వచ్చాడో భారతదేశంలో విద్యా వ్యవస్థలో కొంత మార్పులు చేయడం జరిగింది. ఆ మార్పులు ఏంటంటే, మరి వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయ విద్యకు బదులుగా ఉపయోగితవాద విద్యని అంటే పాశ్చాత్య విద్యా విధానాన్ని తీసుకురావాలి. ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయ విద్య అంటే ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీత, మరి యుద్ధాలు, తంత్రాలు, ఇటువంటి విద్యా వ్యవస్థ పైన ఉన్నటువంటి ఈ యొక్క విద్యా వ్యవస్థను తొలగించి భారతదేశంలో మరి ప్రపంచ దేశాలపైన అవగాహన కల్పించే విధంగా జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, మరి తత్వశాస్త్రం, మరి ఇటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇటువంటి విద్యా వ్యవస్థని ప్రవేశపెట్టి భారతీయులలో ఒక మంచి వ్యక్తిత్వ వికాసాన్ని చేకూర్చాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వాడు భారతదేశంలో పాశ్చాత్య విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో మీరు గమనించినట్లయితే మరి బ్రిటిష్ వారి కాలంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఉపయోగిత విద్యని ప్రవేశపెట్టాలని చెప్పేసి మరి ఆ సమయంలో 1813 చార్టర్ చట్టం ప్రకారము ₹1,00,000 బడ్జెట్ కేటాయించడం జరిగింది. అంటే భారతదేశంలో పాశ్చాత్య విద్యను ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో విద్యా అభివృద్ధి కోసం బ్రిటిష్ వాడు మొట్టమొదటిసారిగా
భారతదేశంలో 1,00,000 రూపాయలని విద్య కోసం ఖర్చు పెట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో 1813లో 1,00,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ మొత్తం. సో ఆ సమయంలో బ్రిటిష్ వాడు మొట్టమొదటిసారిగా ఎప్పుడు భారతదేశానికి బ్రిటిష్ వాడు 1600 సంవత్సరంలో వచ్చారు. అప్పటి నుంచి మరి 1773 వరకు భారతదేశంలో బ్రిటిష్ వాడు మరి వ్యాపారం చేసుకున్నాడు. 1757 నుంచి భారతదేశాన్ని బ్రిటిష్ వాడు ఆక్రమించుకోవడం జరిగింది. అప్పటి నుంచి 1813 వరకు భారతదేశంలో విద్యాభివృద్ధి కోసం ఎటువంటి చర్యలు చేపట్టలేదు బ్రిటిష్ వాడు. సో మొట్టమొదటిసారిగా 1813 చార్టర్ చట్టం ప్రకారం భారతదేశంలో విద్యాభివృద్ధి కోసము 1,00,000 రూపాయలను కేటాయించడం జరిగింది. సో 1813 చార్టర్ చట్టం నుంచి 1833 చార్టర్ చట్టం వరకు భారతదేశంలో విద్యాభివృద్ధి కోసము మరి డబ్బులు కేటాయించాడే కానీ మరి ఎటువంటి చర్యలు అయితే చేపట్టలేదు. సో మొట్టమొదటిసారిగా 1833 చార్టర్ చట్టం ప్రకారం అప్పటి వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్ అయినటువంటి అప్పటి భారత గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ విలియం బెంటింగ్, లార్డ్ మెకాలే అధ్యక్షతన ఒక కమిటీని వేయడం జరిగింది. దాన్ని లార్డ్ మెకాలే కమిటీ అంటాం, లార్డ్ మెకాలే కమిటీ. ఈ కమిటీ 1835లో మరి విలియం బెంటింగ్కి నివేదిక ఇచ్చాడు. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలి అని చెప్పేసి లార్డ్ మెకాలే మరి సిఫారసు చేయడంతో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ మెకాలే నివేదికను ఆధారంగా తీసుకొని భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానం ఉంది అంటే దానికి కారణము లార్డ్ మెకాలే. సో లార్డ్ మెకాలే ఆ సమయంలో ఒక మాట అంటాడు. సో మరి కొంతమందికి మరి ఆంగ్ల విద్య నేర్పించి వాళ్ళ ద్వారా దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో మరి ఆంగ్లాన్ని వ్యాపింపజేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. మీకు తెలుసు స్టాలిన్లో చిరంజీవి ఒక మాట అంటాడు, ఒకరికి హెల్ప్ చేస్తే ట్యాంక్ చెప్పకుండా ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పండి, వాళ్ళని మరో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పేయండి అని చెప్పేసి స్టాలిన్లో మరి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఈ మెకాలే తీసుకొచ్చింది. సో ఒక 100 మందికి ఆంగ్ల విద్య నేర్పిస్తే ఆ 100 మంది 100 గ్రామాలు పంపించి ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకి ఆంగ్ల విద్య నేర్పించాలని చెప్పేసి నిర్ణయించాడు లార్డ్ మెకాలే. తర్వాత మరి ఇంకా మనం గమనించినట్లయితే సో ఈ విధంగా భారతదేశంలో బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో అనేక సమూల మార్పులు రావటం జరిగింది. సో ఇంకా మనం గమనించినట్లయితే బ్రిటిష్ వాడి కాలం నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో విద్యాభివృద్ధికి మరి అనేక విద్యా కమిటీలని ఏర్పాటు చేయడం జరిగింది. సో బ్రిటిష్ వాడి కాలంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో మరి 1813 చార్టర్ చట్టం ప్రకారం విద్యాభివృద్ధి కోసము 1,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. సో 1835లో భారతదేశంలో ఎటువంటి విద్యా వ్యవస్థ పెడితే బాగుంటుంది, స్థానిక భాషల్లో విద్యా బోధన ఉంటే బాగుంటుందా, లేదంటే మన అవసరాలు తీర్చుకోవడానికి మరి సైనికులు కావచ్చు అంటే బ్రిటిష్ వారి అవసరాలు తీర్చుకోవడానికి మరి భారతదేశం విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలని చెప్పేసి లార్డ్ మెకాలే సిఫారసు చేయడంతో భారతదేశ వ్యాప్తంగా ఈ ఆంగ్ల విద్యని మరి 1835లో ప్రవేశపెట్టడం జరిగింది. సో 1854 సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ డైరెక్టర్ అయినటువంటి చార్లెస్ వుడ్స్ మరి ఆయన ద్వారాగా ఒక విద్యా కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉండాలనే దానిపైన ఆయన అధ్యయనం చేసి లండన్ నుంచే అప్పటి వైస్రాయ్ అయినటువంటి మరి లార్డ్ డఫ్లెస్, అప్పుడు భారత గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ డఫ్లెస్కి ఈ యొక్క చార్లెస్ వుడ్స్ తన నివేదికను పంపించాడు. దాన్ని వుడ్స్ డిస్పాచ్ లేదా వుడ్స్ నివేదిక అంటాం. ఆ నివేదికలో వుడ్స్ మరి ఏమని సిఫారసు చేశారంటే భారతదేశంలో ప్రాథమిక విద్యలో బోధన అనేది మాతృభాషలో జరగాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో తర్వాత మరి ఉన్నత విద్యలో అంటే 8 నుంచి ఆ పై తరగతుల వారికి విద్యా బోధన అనేది ఆంగ్లంలో ఉండాలి అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. అలానే మహిళా విద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది వుడ్స్ నివేదిక. అలానే భారతదేశంలో యూనివర్సిటీస్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా మరి సిఫారసు చేసిన కమిటీ వుడ్స్ నివేదిక. సో భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మరి యూనివర్సిటీస్ని ఈ యొక్క
వుడ్స్ నివేదిక ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. 1857 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కలకత్తాలో మరియు మద్రాసులో ముంబైలో యూనివర్సిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో భారతదేశ చరిత్రలో మొట్టమొదటి యూనివర్సిటీ కలకత్తా యూనివర్సిటీ 1857 జనవరి 24న ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. రెండవ యూనివర్సిటీ భారతదేశంలో ముంబై యూనివర్సిటీ 1857 జూలై 18న ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మూడవ యూనివర్సిటీ మద్రాస్ యూనివర్సిటీ, ఇది 1857 సెప్టెంబర్ 5న ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో లండన్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ మాదిరిగా భారతదేశంలో కూడా యూనివర్సిటీస్ ఉండాలి అని చెప్పేసి సిఫారసు చేసిన కమిటీ మొదటిది మరి వుడ్స్ నివేదిక. ఆ వుడ్స్ నివేదిక ప్రకారం భారతదేశంలో 1857 సంవత్సరంలో కలకత్తా యూనివర్సిటీని, మద్రాస్ యూనివర్సిటీని, ముంబై యూనివర్సిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి నాలుగవ యూనివర్సిటీగా భారతదేశంలో పంజాబ్ యూనివర్సిటీని 1882 సంవత్సరంలో లార్డ్ రిప్పన్ కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఐదవ యూనివర్సిటీ అలహాబాద్ యూనివర్సిటీ 1887లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నేను ఈ యూనివర్సిటీస్ గురించి ఎందుకు చెప్పానంటే గతంలో జరిగినటువంటి అనేక మరి ఎగ్జామ్స్లలో మరి భారతదేశంలో ప్రాచీన యూనివర్సిటీ ఏది అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్కి చాలామంది అలహాబాద్ యూనివర్సిటీ భారతదేశంలో ప్రాచీనమైన యూనివర్సిటీ అని చెప్పేసి ఆన్సర్ పెట్టడం జరుగుతుంది. అది రాంగ్ అన్న. అందుకే నేను ఈ 5 యూనివర్సిటీస్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. భారతదేశంలో అతి ప్రాచీనమైన యూనివర్సిటీ ఏది అంటే కలకత్తా యూనివర్సిటీ 1857 జనవరి 24న ఏర్పాటు చేశారు. సో అందుకని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అనేక పుస్తకాల్లో అనేక ప్రైవేట్ ఆథర్స్ రాసినటువంటి పుస్తకాల్లో కూడా మరి భారతదేశంలో ప్రాచీనమైన యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఏది అంటే అలహాబాద్ యూనివర్సిటీ అని చెప్పేసి రాయటం జరిగింది. దాన్ని చదువుకొని అనేక మంది అభ్యర్థులు మరి ఆ క్వశ్చన్కి తప్పు పెట్టే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని చెప్పేసి భారతదేశ చరిత్రలో మొట్టమొదటిది అతి ప్రాచీనమైన యూనివర్సిటీ కలకత్తా యూనివర్సిటీ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో మరి తర్వాత తర్వాత భారతదేశంలో మహిళా విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి 1854 వుడ్స్ నివేదిక పేర్కొనడం జరిగింది. ఇంత కృషి చేసిన ఈ యొక్క వుడ్స్ డిస్పాచ్ని భారతదేశంలో విద్యాభివృద్ధికి మాగ్నా కార్టాగా అనేక మంది చరిత్రకారులు వుడ్స్ డిస్పాచ్ని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ మాగ్నా కార్టా అనే పదాన్ని పునాది అనే సందర్భంలో యూజ్ చేయడం జరుగుతుంది. ఈ బేసిక్గా మాగ్నా కార్టా అంటే భారతదేశంలో విద్యాభివృద్ధికి పునాది వేసింది వుడ్స్ డిస్పాచ్. అందుకే ఆ పునాది అనే పదాన్ని ఉపయోగించడానికి బదులుగా మాగ్నా కార్టా అనే పదాన్ని యూజ్ చేస్తారు. మాగ్నా కార్టాకి హిస్టరీ ఉంది నాన్న. ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించింది. 1215 సంవత్సరంలో అప్పటి ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన జాన్ ఎడ్వర్డ్ ఇంగ్లాండ్ రాజు తమ దేశ ప్రజలకి హక్కులు కల్పిస్తూ రిలీజ్ చేసినటువంటి ఒక పత్రమే మాగ్నా కార్టా. సో భారతదేశ చరిత్రలోనే కాకుండా ఈ ప్రపంచంలో ప్రాథమిక హక్కులకి పునాది వేసింది ఈ మాగ్నా కార్టా పత్రం. కాబట్టి దానిని ఏదైనా ఒక విషయానికి పునాది పడుతుందంటే ఆ పునాది అనే పదానికి బదులుగా మాగ్నా కార్టా అనే పదాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో అలాగే నాన్న 1882 సంవత్సరంలో డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కమిషన్ అప్పుడు భారతదేశానికి వైస్రాయిగా లార్డ్ రిప్పన్ ఉన్నాడు. ఆయన కాలంలో భారతదేశంలో విద్యాభివృద్ధి కోసము ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ డబ్ల్యూడబ్ల్యూ హంటర్ అధ్యక్షుని ఏర్పాటు అయింది. కాబట్టి ఆ 1882 ఏర్పాటైన విద్యా కమిటీని డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కమిషన్ అని పిలుస్తారు. సో ఈ హంటర్ కమిషన్ భారతదేశంలో విద్యాభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది. సో అలానే స్థానిక సంస్థలు మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థలు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి సిఫారసు చేసిన సంస్థ డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కమిషన్. సో ఇప్పుడు చూడండి, మీరు గమనించినట్లయితే మున్సిపాలిటీలు విద్యా సంస్థలు నిర్వహిస్తున్నాయి. మీరు గమనించండి, మున్సిపాలిటీ స్కూల్ అని, మున్సిపాలిటీ కాలేజీలు అని చెప్తుంటాం కదా. ఆ మున్సిపాలిటీ కాలేజెస్ స్కూల్ అనేవి ఆ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తాయి. అట్లా దానికి సంబంధించిన ఉద్యోగులు కూడా ఆ మున్సిపాలిటీ వాళ్ళే దాంట్లోకి నియమించడం జరుగుతుంది. సో అలాగనే దానికి వచ్చే ఖర్చు మొత్తం ఈ మున్సిపాలిటీలే భరిస్తుంటాయి. అంటే భారతదేశంలో ప్రజెంట్ మున్సిపాలిటీల ఆధ్వర్యంలో నిర్వహించబడే విద్యా సంస్థలని
ఇప్పుడు ఏ విధంగా అయితే విద్యా సంస్థ మున్సిపాలిటీ నిర్వహిస్తున్నాయో దీనిని మొట్టమొదటిసారిగా ప్రస్తావించిన కమిటీ డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కమిషన్. సో ఇంకా మనం గమనించినట్లయితే ఈ విద్యా సంస్థలు అనేవి భారతదేశంలో మరి ప్రాథమిక విద్యలో విద్యా బోధన అనేది మాతృభాషలోనే జరగాలని చెప్పేసి మరి చెప్పిన కమిటీ కూడా మరి డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కమిషనే. ఈ డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కమిషన్నే భారతదేశీయ విద్యా కమిటీ అని కూడా పిలుస్తాం. డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కమిషన్ని భారతదేశ విద్యా కమిటీ అని కూడా పిలవటం జరుగుతుంది. సో ఇంకా మీరు గమనించినట్లయితే 1902 సంవత్సరంలో థామస్ రిలే కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికి భారత వైస్రాయ్ లార్డ్ కర్జన్. ఈ యొక్క థామస్ రిలే కమిటీలోనే మొట్టమొదటిసారిగా భారతదేశంలో విద్యా వ్యవస్థ పరిస్థితులను అధ్యయనం చేయడం కోసము థామస్ రిలే అధ్యక్షన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ మరి ఏర్పాటు చేసే సమయంలో భారతదేశంలో విద్యాభివృద్ధి ఎలా ఉంది అనే విషయం పైన బ్రిటిష్ వారికి తెలియదు కాబట్టి ఆ కమిటీలో భారతీయులకు కూడా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా విద్యా కమిటీలో భారతీయులకి సభ్యత్వం కల్పించడం జరిగింది. అలా మొట్టమొదటిసారిగా విద్యా కమిటీలో సభ్యత్వం పొందిన భారతీయుడు గురుదాస్ బెనర్జీ. సో థామస్ రిలే కమిటీలో సభ్యుడిగా భారతీయుని ఎన్నుకోవడం జరిగింది. ఆ భారతీయుడు ఎవరంటే గురుదాస్ బెనర్జీ. సో గురుదాస్ బెనర్జీ అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. మనము ప్రిపేర్ చేసినటువంటి ఫుడ్ని మనమే మరి తిని నేను బాగా చేశానని అని చెప్పుకుంటే దానికి ఏమన్నా అర్థం ఉంటుందా? మనం ప్రిపేర్ చేసిన ఫుడ్ని వేరే వాళ్ళు తిని బాగుందంటేనే ఆ కాంప్లిమెంట్ ఇస్తేనే మనకు ఆనందం. అయితే ఇక్కడ మరి విద్య వ్యవస్థ ఎలా ఉందని చెప్పాల్సింది ఎవరు? బ్రిటిష్ వాడా మనమా? మనం అంటే మన ఆ విద్యా వ్యవస్థను అనుభవించిన మనము అది బాగుందో లేదో తెలియజెప్పాలి. సో అందుకని చెప్పేసి బ్రిటిష్ వాడు ఇప్పటివరకు చూడండి 1835 లార్డ్ మెకాలే కమిటీ, సో 1854 వుడ్స్ కమిటీ, మరి 1882 డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కమిటీలో మరి మొత్తం మరి బ్రిటిష్ వాళ్ళే ఉన్నాడు. అంటే బ్రిటిష్ వాడు భారతదేశం విద్యని అభ్యసించాడా? భారతీయుల విద్యను అభ్యసించాడా? భారతీయుల విద్యను అభ్యసించాడు. మరి భారతీయుల అభిప్రాయం తెలుసుకోకుండా ఈ యొక్క బ్రిటిష్ వాడే విద్యా వ్యవస్థపై పరిశోధన చేసి అధ్యయనం చేసి తమకు అనుకూలంగా మరి ఈ నివేదికలను రూపొందించుకోవడం జరిగింది. సో మొట్టమొదటిసారిగా మరి 1902లో థామస్ రిలే కమిటీ భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది అనే దానిపైన మనం అధ్యయనం చేస్తున్నాం కాబట్టి దానిపైన మనకు అంతగా అవగాహన ఉండదు కాబట్టి భారతీయులకు కూడా ఈ విద్యా కమిటీలో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో సో మొట్టమొదటిసారిగా మరి గురుదాస్ బెనర్జీకి ఈ విద్యా కమిటీలో సభ్యత్వం కల్పించడం జరిగింది. ఈ యొక్క థామస్ రిలే కమిటీ భారతదేశంలో మహిళలకి విద్యా వ్యవస్థని అభివృద్ధి పరచాలి, మహిళలకి విద్యని కల్పించాలని చెప్పేసి సిఫారసు చేయడం జరిగింది. నెక్స్ట్ 1917, 1919 ఈ మధ్య కాలంలో అప్పటి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ షేమ్స్ఫర్డ్ పాలనా కాలంలో మరి షాడ్లర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. షాడ్లర్ కమిటీ. ఈ షాడ్లర్ కమిటీ భారతదేశంలో కలకత్తా యూనివర్సిటీ పనితీరును గురించి అధ్యయనం చేయడం కోసం ఏర్పాటైన కమిటీ. అందుకే ఈ షాడ్లర్ కమిటీని మనము కలకత్తా యూనివర్సిటీ కమిటీ అని కూడా పిలుస్తాం జరుగుతుంది. సో ఈ విధంగా తర్వాత 1929 సంవత్సరంలో అప్పటి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ ఇర్విన్ పాలనా కాలంలో మరి ఆ సార్జెంట్ ప్లాన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సార్జెంట్ ప్లాన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ భారతదేశంలో విద్యా ప్రాధాన్యత గురించి పేర్కొనడం జరిగింది. సో తర్వాత 1934 సంవత్సరంలో మరి ఒక విద్యా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది లార్డ్ వెవెల్ పాలనా కాలంలో. ఆ కమిటీ మరి భారతదేశంలో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని అధ్యయనం చేయడం జరిగింది. సో 1937 సంవత్సరంలో మహాత్మా గాంధీ ఒక పత్రికలో అంటే హరిజన్ అనే పత్రికలో విద్యా వ్యవస్థ బేసిక్ ఎడ్యుకేషన్ గురించి అనేక వ్యాసాలు రాయడం జరిగింది. ఆ వ్యాసాన్ని బేస్ చేసుకొని వార్దా స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వార్దా స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ గురించి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ
మరి ఏం చెప్పడం చేసిందంటే భారతదేశంలో విద్యా వ్యవస్థ అనేది మాతృభాషలో ఉండాలి. అట్ ది సేమ్ టైం పరిశోధన ఆధారంగా విద్యా బోధన అనేది ఉండాలి. యాక్టివిటీ ఆధారంగా అంటే పిల్లలలో విద్యని అభ్యసించేటప్పుడు వాళ్ళని ఆలోచింపజేసే విధంగా మనము కృషి చేయాలి. ఆ విధంగా ఆలోచింపజేస్తేనే భారతదేశంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. తమకు సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మరి ఈ యొక్క వాట్ ద స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరి పేర్కొనడం జరిగింది. తర్వాత 1949 సంవత్సరంలో సర్వేపల్లి రాధాకృష్ణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సర్వేపల్లి రాధాకృష్ణ కమిటీని యూజీసీ కమిటీ అని కూడా పిలుచడం జరుగుతుంది. భారతదేశంలో యూనివర్సిటీస్ మరి నిర్వహించబడాలంటే దానికి ఫండ్స్ కావాలి. ఆ యూనివర్సిటీస్కి మరి నిర్వహణకి అవసరమయ్యే ఆ ఫండ్స్ని గవర్నమెంట్ గ్రాంట్స్ రూపంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి సిఫారసు చేసింది. అందులో భాగంగా ఈ యొక్క కమిటీ యూజీసీని ఏర్పాటు చేయాలి, యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సిఫారసు చేయడం జరిగింది. 1950 సంవత్సరంలో ఈ యూజీసీని ఏర్పాటు చేశాడు. 1956 సంవత్సరంలో యూజీసీ యాక్ట్ని తీసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ యూజీసీ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థగా ఉండటం జరిగింది. మీరు గమనించినట్టయితే 2022 జూలై 24 ఆ సమయంలో జరిగినటువంటి ఏపీఎస్సి వారు నిర్వహించినటువంటి ఎన్రోల్మెంట్ గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎగ్జామ్లో యూజీసీ డైరెక్టర్ గురించి అడగడం జరిగింది. అంటే యూజీసీ గురించి కూడా క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు కాబట్టి విద్యా వ్యవస్థ పైన ఒక సమగ్ర అవగాహన ప్రతి అభ్యర్థికి ఉండాలి అనేది ఈ యొక్క వీడియో ఉద్దేశం. సో నాయన మరి గమనించినట్లయితే మరి 1964-66 ఈ మధ్య కాలంలో అప్పటి భారత ప్రధానమంత్రి అయినటువంటి మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు కొఠారి కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో కొఠారి కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఈ కమిటీని ఏర్పాటు చేశారంటే ఇప్పటి వరకు మనము భారతదేశంలో బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టిన విద్యా కమిటీల ఆధారంగా బేస్ చేసుకొని విద్యా వ్యవస్థను నడుపుకుంటూ వస్తున్నాం. సో ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కదా, మన సొంతం అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కదా, బ్రిటిష్ వాడి విద్యా విధానం మనం తొలగించి మనకు అవసరమైన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి. దానిపైన అధ్యయనం చేయటం కోసము మరి కొఠారి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కొఠారి కమిషన్ సిఫార్సుల మేరకు మరి 1968 సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ జాతీయ విద్యా విధానం 1968 నుంచి 1986 వరకు కొనసాగింది. తర్వాత ఇందిరాగాంధీ కుమారుడైనటువంటి మరి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ విద్యా విధానంలో ఉన్నటువంటి లోపాన్ని సవరిస్తూ మరి 1986 సంవత్సరంలో రెండవ జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రెండవ జాతీయ విద్యా విధానంలో ఉన్నటువంటి లోపాన్ని సవరిస్తూ 1992 సంవత్సరంలో ఈ యొక్క జాతీయ విద్యా విధానం రెండవ జాతీయ విధానంలో మార్పులు చేయడం జరిగింది. సో తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశంలో జాతీయ విద్యా విధానం ఉన్నటువంటి ఈ యొక్క రెండో జాతీయ విద్యా విధానంలో ఉన్నటువంటి లోపాన్ని సవరించి ఒక నూతన జాతీయ విద్యా విధానం తీసుకురావాలి. ప్రపంచంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థకు పోటీగా భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఉండాలి. భారతీయులు కూడా ప్రపంచ స్థాయికి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఇతర దేశాల్లో కూడా ఉద్యోగాలు పొందే విధంగా మన విద్యా వ్యవస్థ ఉండాలి. ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి టెక్నాలజీ భారతదేశంలో రూపుదిద్దుకోవాలి. అలా రూపుదిద్దుకోవాలంటే భారతీయ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి ప్రతి భారతీయుల్లో మరి ఒక సైంటిఫిక్ ఆలోచన తీసుకురావాలి. టెక్నాలజీ పరంగా మరి ప్రతి ఒక్క విద్యార్థికి టెక్నాలజీ లిటరసీ పెరగాలనే ఉద్దేశంతో మరి కస్తూరి రంగరాజన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది 2015. కస్తూరి రంగరాజన్ కమిటీ. ఈ కస్తూరి రంగరాజన్ కమిటీ మరి 2019 ఆ సమయంలో తమ నివేదిక ఇవ్వడం జరిగింది. 2020 మరి జనవరి ఆ ప్రాంతంలో ఈ కస్తూరి రంగరాజన్ ఇచ్చినటువంటి ఈ యొక్క నివేదికను బేస్ చేసుకొని 2020 జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా రెండవ జాతీయ విద్యా విధానం ప్రకారం భారతదేశంలో 5+2 మోడల్ ఉండేది. 5+5+2 మోడల్ ఉండేది. అంటే 5 అంటే 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక విద్య,
6 నుంచి 10 వరకు ఉన్నత హై స్కూల్ విద్య, మరి 11, 12 ఈ తరగతులు మరి ఇంటర్మీడియట్ విద్యని మాధ్యమిక విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఈ యొక్క 2020లో కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం 5+3+3+4 ఈ యొక్క మోడల్ తీసుకురావడం జరిగింది. అంటే మరి విద్యా విధానం అంటే 5+3+3+4 విధానాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ప్రీ ప్రైమరీ స్కూల్ అంటే యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఈ 5 అనేది ఇంతవరకు. 4th, 5th, 6th అది ఒక సపరేట్. 7th, 8th, 9th 7th, 8th, 9th సారీ సార్ మరి ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు ఇది ఒక ప్రాథమిక విద్య ప్రైమరీ స్కూల్, ప్రీ ప్రైమరీ స్కూల్. అలాగనే 3, 4, 5 ఒకటి, 6, 7, 8 ఒకటి, 9, 10, 11, 12 ఒక మోడల్. ఇట్లా ఒక 4 అంచెలుగా ఈ యొక్క జాతీయ విద్యా విధానం మరి భారతదేశ విద్యా వ్యవస్థ ఉండాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా బ్రిటిష్ వారి కాలం నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 2022 వరకు భారతదేశంలో ఏర్పాటు చేసిన విద్యా కమిటీలు ఇవి. సో మళ్ళీ ఒకసారి మరి కూలంకుషంగా చర్చించుకున్నట్లయితే ఓకే అంటే మరి 1813 చాప్టర్ చట్టం ప్రకారం భారతదేశంలో విద్యాభివృద్ధి కోసం ₹1,00,000 కేటాయించడం జరిగింది. మరి 1835లో లార్డ్ మెకాలే కమిటీ సిఫార్సుల మేరకు భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. 1854లో వుడ్స్ డిస్పాచ్ ప్రకారం భారతదేశంలో విద్యా అభివృద్ధి అనేది ప్రాథమిక విద్యలైతే మాతృ భాషలో బోధన జరగాలి, ఉన్నత విద్యలైతే ఆంగ్ల భాషలో విద్యా బోధన జరగాలన్నది. మరి భారతదేశంలో యూనివర్సిటీస్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సిఫారసు చేసింది. నెక్స్ట్ ఈ యొక్క వుడ్స్ నివేదిక రిపోర్ట్ ప్రకారమే భారతదేశంలో మొట్టమొదటిసారిగా యూనివర్సిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలా యూనివర్సిటీస్ని ఫస్ట్ కలకత్తా యూనివర్సిటీని, సెకండ్ ముంబై యూనివర్సిటీని, థర్డ్ మరి మద్రాస్ యూనివర్సిటీస్ని 1857లో ఏర్పాటు చేయడం జరిగింది. 1882లో డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కమిషన్ని విద్యాభివృద్ధి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో 1902లో మరి థామస్ రిలే కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 1917 మరి 19 ఈ మధ్య కాలంలో చార్టర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 1929లో మరి సార్జెంట్ ప్లాన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 1934, 6 ఈ మధ్య కాలంలో వార్దా స్కీమ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 1949 సమయంలో మరి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చినంత వరకు భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, దాంట్లో ఉన్న లోపాలు ఏంటి, ఇటువంటి వాటిపైన కమిటీలు వేసి ఆ కమిటీలు ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా భారతదేశం విద్యా వ్యవస్థను మార్పు చేసుకుంటూ వచ్చాం. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి కొఠారి కమిషన్ ఏర్పాటు చేయడం, అది ఇచ్చిన సిఫార్సును బేస్ చేసుకొని మరి భారతదేశం మొట్టమొదటిసారిగా జాతీయ విద్యా విధానం తీసుకురావడం, తర్వాత 1986లో మరి మొదటి జాతీయ విద్యా విధానంలో ఉన్న లోపాన్ని సవరిస్తూ రెండో జాతీయ విద్యా విధానం తీసుకురావటం, మరి తర్వాత 1992లో రెండో జాతీయ విద్యా విధానంలో ఉన్న లోపాన్ని సవరిస్తూ దానిలో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. తర్వాత నరేంద్ర మోడీ గారు అధికారంలోకి ఇచ్చిన తర్వాత మరి మూడో జాతీయ విద్యా విధానం తీసుకురావడం జరిగింది. అది కస్తూరి రంగరాజన్ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేశాము. ఆ మూడవ మరి జాతీయ విద్యా విధానం ప్రకారం మరి భారతదేశంలో 5+3+3+4 మోడల్ని భారతదేశ విద్యా రంగంలోకి మరి తీసుకురావాలని మరి దృఢ సంకల్పంతో ఉండటం జరిగింది. ఈ యొక్క జాతీయ విద్యా విధానం అనేది నూతన జాతీయ విద్యా విధానం 2020 అనేది 2022-23 ఆర్థిక మరి విద్యా సంవత్సరం నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వము నిర్ణయిస్తుంది. సో మరి ఇంకా గమనించినట్లయితే మరి భారతదేశంలో విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి మరి స్కీమ్స్ తీసుకొచ్చింది అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే సో 2001 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి వాజ్పేయి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లలు ఉచితంగా విద్యను అభ్యసించాలి, ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టాలని చెప్పేసి భావించడం జరిగింది. సో అందులో భాగంగానే 2001 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి వాజ్పేయి సర్వశిక్ష
అభియాన్, సర్వశిక్ష అభియాన్. సో సర్వశిక్ష అభియాన్ SSAని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సర్వశిక్ష అభియాన్ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. మీరు గమనించినట్లయితే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 15 ఉన్నాయి. అందులో ఈ యొక్క ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనేది ఒక గోల్. అంటే భారతదేశంలో 2001 నాటికి దాదాపు 200 మిలియన్ పైగా పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలి, ఉచితంగా వాళ్ళందరూ విద్యను అభ్యసించాలి. ఆ విధంగా గవర్నమెంట్ ముందుకి మరి అడుగులు వేయాలని చెప్పేసి ఈ సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా వాజ్పేయి మరి దేశంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో ఉచితంగా 6 నుంచి 14 సంవత్సరాలు చదువు మరి ఆ వయసు కలిగిన పిల్లలందరికీ ఉచిత ప్రాథమిక విద్యని నిర్బంధంగా విధించడం జరిగింది. అంటే ఇక్కడ నిర్బంధం అంటే ఏం లేదు. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు కంపల్సరీ విద్యను అభ్యసించాలి. ఒకవేళ విద్యను అభ్యసించకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కొట్టేనా స్కూళ్ళకి పంపించాలి. ఇది నిర్బంధం. అంటే ఇంకా దాంట్లో పిల్లవాడి యొక్క ఇంట్రెస్ట్ని పరిగణలోకి తీసుకోరు. తల్లిదండ్రులు 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలందరినీ కంపల్సరీ మరి స్కూల్కి పంపించాలి, నిర్బంధంగా కూర్చోబెట్టి విద్యను అభ్యసించాలి. ఆ విధంగా చేయడం కోసం ఈ యొక్క సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం ద్వారా మరి ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే క్యాంపెయిన్ని తీసుకురావడం జరిగింది. సో అది ఇటీవల కాలంలో 2019-20 ఈ మధ్య కాలంలో ఈ సర్వశిక్ష అభియాన్ కాస్త సమగ్ర శిక్ష అభియాన్గా పేరు మార్చడం జరిగింది. సో ఇంకా మనం గమనించినట్లయితే మరి సర్వశిక్ష అభియాన్లో భాగంగా సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా నిపుణ్ భారత్ అనే మిషన్ని తీసుకురావడం జరిగింది. నిపుణ్ భారత్ నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ న్యూమరసీ. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ అనే కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఏంటి నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ న్యూమరసీ అంటే 1 నుంచి 3వ తరగతి వరకు మరి ఈ తరగతుల పిల్లలకి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీని తీసుకొచ్చి పిల్లల్లో ఆలోచింపజేసే విధానం తీసుకురావడం ఈ నిపుణ్ భారత్ ముఖ్య ఉద్దేశం. ఏంటి ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే ఏంటి? ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే ఏంటంటే పిల్లలలో మరి బాగా మాట్లాడే శక్తి ఉండాలి. ఆ పిల్లలలో మరి ఓరల్గా మాట్లాడేటప్పుడు ఇతరులు మాట్లాడే విషయాల్ని అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఆ పిల్లలలో మరి రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఫ్లూయెన్స్గా రీడింగ్ చేసే విధంగా, ఆ యొక్క చదివే విధంగా, చదివిన దాన్ని గుర్తుపెట్టుకునే విధంగా మరి ఈ యొక్క ఉండే విధంగా చేయటమే ఫౌండేషన్ లిటరసీ. మరి ఫౌండేషన్ న్యూమరసీ అంటే 1 నుంచి 3వ తరగతి లోపు మరి 1 నుంచి 3వ తరగతి వరకు చదువుకుంటున్నటువంటి పిల్లలలో మరి న్యూమరసీ పైన అవగాహన కల్పించడం. అంటే న్యూమరసీ అంటే నెంబర్స్ని గుర్తుపట్టడం, నెంబర్స్ని గుర్తుపట్టి ఆ నెంబర్స్తోనే తమ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవటం, అలాగనే కూడికలు, హెచ్చివేతలు, భాగాహారాలు, మరి తీసివేతలు ఇవన్నీ ఆ సమయంలోనే నేర్చుకునే విధంగా చేయటము, మరి నెంబర్ సిరీస్ పైన అవగాహన కలిగి ఉంటాము, ఆ నెంబర్స్తో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా చేయటము, ఇటువంటి ఫౌండేషనల్ మరి న్యూమరస్ పైన పిల్లలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నిపుణ్ భారత్ కార్యక్రమాన్ని 2021 జూలై 5న భారత ప్రభుత్వము నిపుణ్ భారత్ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత మరి ఈ పథకాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీళ్ళు ఈ యొక్క పథకాన్ని మరి డెవలప్ చేయడం జరిగింది. వాళ్ళ ద్వారానే ఇంప్లిమెంట్ అయ్యి కూడా చేస్తున్నారు. సో నెక్స్ట్ నిష్ట కార్యక్రమాన్ని కూడా తీసుకొస్తున్నాడు. ఏంటి నిష్ట అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది అంటే టీచర్స్కి పిల్లలకి బోధన ఎలా చేయాలి, వాళ్ళకి మరి టీచర్స్ ఏ విధంగా బోధన చేస్తే పిల్లలు మంచిగా వింటారు, వాళ్ళల్లో మరి ఆలోచింపజేసే విధంగా టీచర్స్ ఎలా మరి ఆ క్లాసులు చెప్పాలి, ఇటువంటి వాటిపైన గవర్నమెంట్ ఒక 3 నెలల ప్రోగ్రామ్ని ఈ యొక్క నిష్ట ద్వారా కల్పించడం జరుగుతుంది.
సో ఒకటే గుర్తుపెట్టుకోండి, నిష్ఠా పథకం ముఖ్య ఉద్దేశము టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ పథకాన్ని మరి 2019, 20 ఈ మధ్య కాలంలో తీసుకురావడం జరిగింది. ఈ నిష్ఠా ప్రోగ్రామ్ మరి సమగ్ర శిక్ష అభియాన్లో భాగంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మనం గమనించినట్లయితే మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరి విద్యాభివృద్ధి కోసం ఏ కార్యక్రమాలు తీసుకొస్తుంది. మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి జగనన్న విద్యా దేవుడని, జగనన్న వసతి దేవుడని, అమ్మ ఒడి అని చెప్పేసి, విద్యా కానుక అని చెప్పేసి, మరి జగనన్న విదేశీ విద్య అని చెప్పేసి ఇట్లా అనేక మరి విద్యా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సో ఇంకా మీరు గమనించినట్లయితే మరి జగనన్న గవర్నమెంట్ మరి నాడు నేడు అనే కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. విద్యా అభివృద్ధి అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కూల్స్కి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల్ని మరి పోలుస్తూ నాడు నేడు కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా భారతదేశంలో విద్యా అభివృద్ధి కోసము మరి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క పరిధిలో కృషి చేయడం జరుగుతుంది. సో ఇంకా మీరు గమనించినట్లయితే 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మరి పిల్లలకి ఉచితంగా ప్రాథమిక విద్యను అందించాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా మరి బరోడా సంస్థానం 1904 సంవత్సరంలో బరోడా అనే ప్రిన్స్లీ స్టేట్ అధినేత మరి సిఫారసు చేయడం జరిగింది. సో తర్వాత 1936 సంవత్సరంలో మహాత్మా గాంధీ తమ పత్రిక అయినటువంటి హరిజన్లో 6 నుంచి 11 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలకి ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందించాలి, అది గవర్నమెంట్ బాధ్యత అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. తర్వాత 2009 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక విద్యని ప్రాథమిక హక్కుగా మరి మారుస్తూ మరి రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. సో ప్రజెంట్ భారతదేశంలో 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రాథమిక 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు కలిగిన విద్యార్థులకి కల్పించే ఉచిత నిర్బంధ విద్య అనేది ప్రాథమిక విద్య. ఈ ప్రాథమిక విద్యని భారత రాజ్యాంగంలో మరి ఆర్టికల్ 21 క్లాస్ ఏలో మరి 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం జరిగింది. సో ఈ విధంగా భారతదేశంలో విద్యా వ్యవస్థ అనేది ఈ విధంగా డెవలప్ కావడం జరిగింది. సో ఇంకా మనం గమనించినట్లయితే మరి ఈ విద్యా వ్యవస్థలో మరి విద్యా బోధన అనేది మాతృభాషలోనే జరగాలి అనేది నిన్న మరి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ మరి లోక్సభలో ప్రస్తావించడం జరిగింది. భారతదేశంలో మరి విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. భారతదేశంలో విద్య అనే అంశము ఉమ్మడి జాబితాలో ఉంది. మీరు గమనించినట్లయితే 1950వ సంవత్సరంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పుడు భారతదేశంలో భారత రాజ్యాంగంలో 22 భాగాలు, 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్ ఉన్నాయి. అందులో ప్రజెంట్ ఇప్పుడు 25 భాగాలు, 460కి పైగా ఆర్టికల్స్, 12 షెడ్యూల్ ఉన్నాయి. సో భారత రాజ్యాంగంలో 11వ భాగంలో ఆర్టికల్ 246 ఉంటుంది. ఇది కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికారాల విభజన గురించి పేర్కొంటుంది. ఈ అధికారాల విభజన ప్రకారం ఆర్టికల్ 246 క్లాస్ 2 ప్రకారం ఉమ్మడి జాబితా ఉంది. ఆ ఆర్టికల్ 246 క్లాస్ 2లో ఉమ్మడి జాబితా అంటే దాంట్లో ఉన్న అంశాలపైన కేంద్రానికి రాష్ట్రానికి చట్టాలు చేసే అధికారం ఉంటుంది. అంటే అటు 246 ప్రకారం కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనేవి 3 ఉంటాయి. కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు కేంద్రమే చట్టాలు చేస్తుంది. రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలని మరి రాష్ట్ర ప్రభుత్వమే చట్టాలు చేస్తుంది. ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపైన ఈ కేంద్రం, రాష్ట్రం 2 చట్టాలు చేసుకోవచ్చు. అయితే ఇది 1950 ఆ సమయంలో రాజ్యాంగం అమలులోకి వచ్చే సమయంలో విద్య అనేది మరి రాష్ట్ర జాబితాలో ఉంది. దాన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976వ సంవత్సరంలో ఈ విద్యని ఉమ్మడి జాబితాలోకి మార్చడం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో మెజార్టీ విద్యా వ్యవస్థ అనేది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంది కాబట్టి అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి లాంగ్వేజ్లలోనే విద్యా బోధన జరగాలని చెప్పేసి ఇటీవల కాలంలో కేంద్ర
విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ లోక్సభలో ప్రస్తావించారు. అందుకే ఈ యొక్క భారతదేశంలో విద్యా వ్యవస్థ తెలుగు భాషలో అంటే ఆయా రాష్ట్రాల భాషల్లోనే జరగాలని చెప్పేసి మరి ఆయన ఎప్పుడైతే ప్రస్తావించారో దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క వీడియోలో భారతదేశ విద్యా వ్యవస్థ గురించి మనం ప్రస్తావించుకుంటున్నాం. సో మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ అనేది ఇంగ్లీష్లోనే ఆంగ్లంలోనే ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ప్రపంచంలో ఉన్నటువంటి విద్యార్థులతో పోటీ పడాలనే ఉద్దేశంతో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని చెప్పడం జరిగింది. దానికి అనేక మంది భాషాభిమానులు వ్యతిరేకించారు. సో చిన్న 1వ తరగతి నుంచి అన్ని తరగతుల వారికి ఆంగ్ల భాష ప్రవేశపెడితే విద్యార్థులు విద్యని అభ్యసించలేకపోతారు, దాంట్లో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోలేకపోతారు అని చెప్పేసి అనేక మంది భాషాభిమానులు ప్రభుత్వం చేసిన ఈ యొక్క అనౌన్స్మెంట్ని వ్యతిరేకించడం జరిగింది. సో మీరు గమనించండి నాన్న, మన యొక్క భాష అనేది మాతృభాషలోనే ఏదైనా మనం అర్థం చేసుకోగలం. ఇప్పుడు సడన్గా వేరే భాష వచ్చి వేరే భాష సడన్గా వేరే భాష మన దగ్గర మాట్లాడినప్పుడు మనకు అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. ఇప్పుడు దాకా తెలుగు మీడియం చదివిన విద్యార్థులు ఒకేసారి ఇంగ్లీష్లో చదవమంటే అది కొద్దిగా టైం టేకన్, చదువుతారు కానీ టైం టేకన్ అంటే ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటాయి. సో ఇప్పుడు సడన్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల విద్యార్థులు ఎక్కువ విద్యా ప్రమాణాలని అందుకోలేకపోతుంటారు. సో అలాగనే ఎక్కువగా అంత టెక్స్ట్ బుక్లు కూడా ప్రిపేర్ కాదు. అలాగనే విద్యలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోలేకపోతారు. తమ యొక్క అర్థం ఇంగ్లీష్ విద్యలో ఉన్నటువంటి లోపాలని సవరిస్తూ భారతదేశంలో అన్ని విద్యా సంస్థల్లో ప్రాథమిక విద్య అనేది మాతృభాషలోనే జరగాలి అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.